Hi everybody, how are you? So we'll do some problems based on this concept alternating currents, okay? Right. The first problem is this. There is in the y-axis a waveform is given which is changing with respect to x. X ఏదో టైం ఇచ్చాడు ఇక్కడ టైం యాక్సెస్ 10 నుంచి స్టార్ట్ అయ్యి 20 దాకా వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇలా తగ్గింది. ఇక్కడ దిస్ ఇస్ t. అగైన్ ద గ్రాఫ్ ఇస్ లైక్ దిస్ ఇస్ 2t. ఓకే, this graph is changing like this. Now he is asking what is the RMS and average value. Average value is LNM. What is the y average? You are having integral y dt by integral dt. అంతే కదా. y ఎంత, ఏరియా అంటే గ్రాఫ్ కట్టేస్తే చాలండి. y can be written as 10 by t into t. స్లోప్ ఇదే కదా, స్లోప్ y is కూడా mx plus c. c అంటే 10. ఓకే, ఇంటిగ్రల్ dt by ఇంటిగ్రల్ dt. ఓకే, ఇదంతా ఇక్కడ నుంచి 0 to t దాకా. ఓకే, if you do the integration you will get it as 15. లేకపోతే ఏరియా అంటే అది గ్రాఫ్ కట్టండి, మొత్తం ఏరియా కట్టాలి. అదే కదా ఇంటిగ్రేషన్ అంతా ఉంటే. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఏరియా అంటే అది గ్రాఫే కదా కట్టాలి. తర్వాత YRMS, ఫస్ట్ YRMS స్క్వేర్ కట్టండి. ఇంటిగ్రల్ y స్క్వేర్ dt బై ఇంటిగ్రల్ dt. లాస్ట్ లో స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. y స్క్వేర్ అంటే ఇదేంటి, y is కూడా mx ప్లస్ ఇదే కదా దీని స్క్వేర్. దాని స్క్వేర్ ఎంత వస్తుంది, 100 by t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ ప్లస్ 100 ప్లస్ 2ab కదా. 2 into 100 by t into t. దీనికి ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ 0 to t. కింద ఇక్కడ క్యాపిటల్ టీ వస్తుంది, ఇక్కడ t cube by 3 వస్తుంది. సో ultimately what will be getting 100 into t by 3 plus 100t plus t స్క్వేర్ బై 2 వస్తుంది కదా. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. 100 ఇంటూ టీ స్క్వేర్ వస్తుంది బై టీ ఒకటి ఉంది కదా, టీ ఒకటి క్యాన్సిల్ అవుతుంది. కింద ఒక టీ ఉంది, ఈ టీ పైన టీలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఎంత వచ్చిందో చెప్పండి. ఇది ఎల్సిఎం ఇస్ 300 plus 300 600 700. ఓకే, దిస్ ఇస్ YRMS స్క్వేర్. దిస్ ఇస్ YRMS స్క్వేర్. YRMS కావాలంటే ఏం చేయాలి, దీనికి రూట్ తీసుకోవాలి. YRMS is root 7 by 3 into 10. root 7 by 3 root 2.3 అలా వస్తుంది. 2.3 రూట్ ఎంత, y is equal to mx plus c కదా. ఇక్కడ 100 ఉంది కదా, 100 ఇక్కడ 700. రైట్, what is the RMS value of this? ఫస్ట్ RMS స్క్వేర్ కట్టాం మనం. ఇక్కడ ఎంత 200. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, t స్క్వేర్ బై 2 వస్తుంది. ఇక్కడ t స్క్వేర్ బై 2 కదా, 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక t ఉండిపోతుంది. సో వాట్ ఈస్ దట్ 2.3 రూట్ ఎంత, 1 పాయింట్ ఎంత వస్తుంది కదా. 1.12 and 12 is 144. 12 is 144. 13 13s 14 14s
15 15 225 కదా అండి. 2.25 1.5 ఆల్మోస్ట్ తీసుకోవచ్చు. 1 ఎంత వస్తుందంటే రూట్ 1.52 వస్తుంది. దీనికి కడితే మనకి 15.2, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, y యావరేజ్ ఇంటిగ్రల్ y dt బై ఇంటిగ్రల్ dt చేస్తే జస్ట్ ఏరియా అంటే గ్రాఫ్ కట్టండి, ఏరియా కట్టండి చాలు. మరి YRMS కట్టాలంటే ఫస్ట్ YRMS స్క్వేర్ కట్టండి. y తెలుసు కదా మీకు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ YRMS స్క్వేర్? ఇంటిగ్రల్ y స్క్వేర్ dt బై ఇంటిగ్రల్ dt. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఉంటుంది చూడండి. The current in a discharging LR circuit is same question for today. I is equal to I naught into e power minus t by tau, where tau is the time constant. What is the RMS current for the time period? T is equal to 0 to t is equal to tau. RMS current కట్టమంటున్నాడు. ఫస్ట్ IRMS స్క్వేర్ కట్టాలి. ఇంటిగ్రల్ I స్క్వేర్ dt, దీని స్క్వేర్ చేద్దాం అంటే ఇలా వస్తుంది. ఇంటిగ్రల్ I స్క్వేర్ dt బై ఇంటిగ్రల్ dt 0 to tau. I naught స్క్వేర్ బయట తీసేయండి, కాన్స్టెంటే కదా. I naught స్క్వేర్ బయటకి తీయండి, కింద టౌ వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే మనకి e పవర్ మైనస్ 2t బై టౌ డివైడెడ్ బై మైనస్ 2 బై టౌ అని వస్తుంది. లిమిట్స్ ఆర్ 0 to tau. ఓకే, సో ఇక్కడ టౌ ఒకటి క్యాన్సిల్ అయింది. I naught స్క్వేర్ బై 2 ఉంది. ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇంకా మైనస్ ఉంది కదా. ఇక్కడ ఈ పవర్ 0 1 కదా, ఇక్కడ ఈ పవర్ మైనస్ 2 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంటే మనకి IRMS స్క్వేర్ ఇది యాక్చువల్గా. IRMS స్క్వేర్ I naught స్క్వేర్ బై 2e స్క్వేర్ ఇంటూ e స్క్వేర్ మైనస్ 1 ఇలా రాయొచ్చు కదా. ఇక్కడ నుంచి IRMS కావాలంటే దీని రూట్ కట్టాలి. I naught బై 2e ఇంటూ రూట్ e స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఇక్కడ 2 ఉంది కాబట్టి రూట్ 2 లోపలికి వస్తుంది. రూట్ లోపలికి వస్తుంది. లిఖా కర్తే రహో అంటే రాస్తూ ఉండండి, రాయండి. బట్లర్ హిందీయా? చెప్పండి. IRMS స్క్వేర్ కట్టాలి ఫస్ట్. IRMS స్క్వేర్ కట్టి తర్వాత దానికి రూట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామే. Mahabharat. If you are having a hot starter, you can see Ramayana and Mahabharata in it. Very nice. Very nicely taken. తర్వాత ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. There is a current which is changing like this. Okay, here it is, peak value of the current is 10 amperes and this is the time in seconds on the x-axis, and we have to find the average value of this current. Average value of the area under the graph cutted way. Half into base into height. Okay, so 10 amperes is the average current and integral I dt by integral dt. Just we have to find the area under the graph. This is half into base into height. Okay,
ఇంటిగ్రల్ I dt by ఇంటిగ్రల్ dt. ఇంటిగ్రల్ dt కదా, బై 2 చేయాలమ్మా, బై 2 చేయాలి. ఇంటిగ్రల్ I dt అంటే ఏరియా అంటారు గ్రాఫ్, బై ఇంటిగ్రల్ dt చేయాలి కదా, బై ఇంటిగ్రల్ dt అంటే ఇక్కడ ఇంటిగ్రల్ dt అంటే ఇక్కడ టైం 2 seconds వేయాలి. ఓకే, దిస్ ఇస్ 5. ఓకే, ఇంటిగ్రల్ dt అంటే 2 seconds వేయాలి. దట్ ఈస్ యావరేజ్ కరెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. When a coil is connected to a DC source of EMF 12 volts, so coil ఉంది, ఒక DC source కనెక్ట్ చేసాం. DC source అంటే ఇలాగే కదా డినోట్ చేసేది. 12 volts DC source కనెక్ట్ చేసాం. ఇందులో నీ కాయిల్లో 4 amperes కరెంట్ ఫ్లో అయింది. ఓకే, if the same coil is connected to 12 volts 50 hertz AC, AC సింబల్ ఇలాగే కదా, జనరేటర్ 12 volts 50 hertz AC and 50 hertz AC, the current is 2.4 amperes. ఇందాక ఎంత ఉంది కరెంట్? 4 amperes ఉంది. Now is asking what is the self inductance of the coil. L కట్టమంటున్నాడు. L 1/25 pi అని ఇచ్చాడు ఆన్సర్. Okay, let us do this. ఇక్కడ DC సర్క్యూట్ లోని ఇది కాయిల్ కాన్స్టెంట్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు అదేం అపోజ్ చేయదు. అంటే దానికి అంటే ఇక్కడ కరెంట్ ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ 12 divided by 4. 3 ohms resistance is already there for the coil. Now that coil అంటే ఐడియల్ కాయిల్ కాదు. ఐడియల్ కాయిల్ అంటే రెసిస్టెన్స్ 0 ఉంటుంది. దీనికి కొంత రెసిస్టెన్స్ ఉంది ఈ కాయిల్కి. అయితే రెసిస్టెన్స్ ఉంది, ఇంకోటి ఏముంటుంది, ఒమేగా ఎల్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏసీలో ఒమేగా ఎల్ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ కరెంట్ హియర్? 2.4 ఈజ్ ఈక్వల్ టు 12 divided by root r square plus omega l whole square. R square అంటే 3 square కదా. omega l కడదాం ఫస్ట్. So how many times this is going? 0.2 times it is going, and ఈ పాయింట్ ఎదురు పక్క తీసుకొద్దాం. root over 3 square plus omega l whole square is equal to 5 వస్తుంది. అంటే omega l ఎంత వస్తుంది? omega l will be 4. ఓకే, ఒమేగా ఎల్ 4 అయితే 2 pi into 50 ఎంత? 100 pi కదా. 100 pi into L is equal to 4. L ఎంత వచ్చిందో చెప్పండి. How much L you are getting? వచ్చిన ఆన్సర్ 1/25 pi. Just note it down. అంటే ఇక్కడ కాయిల్ ఇనీషియల్ గా అక్కడ కొంత రెసిస్టెన్స్ ఉందని మనకి ఐడియా రావాలి. డీసీ కరెంట్ కాన్స్టెంట్ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఒమేగా ఎల్ ఉండదు, ఇంకా అపోజిషన్ ఉండదు కదా కాన్స్టెంట్ కరెంట్. అంటే దాని కాయిల్ కి మరి 12/4 చేస్తే ఏమొస్తుంది? రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ వస్తుంది. 12/4 చేస్తే రెసిస్టెన్స్. ఇప్పుడు ఆ కాయిల్ ని ఐడియల్ కాయిల్ కాదు, దానికి కొంత రెసిస్టెన్స్ ఉంది, ఇండక్టెన్స్ కూడా ఉంది. సో దాని ఇండక్టెన్స్ కట్టాలి. ఇక్కడ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందని చెప్పాడు? 2.4 amperes కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పాడు. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివైడెడ్ బై ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ ఎంత? root over r square plus omega l whole square. ఓకే, just I'll erase this, right? Okay. We'll go with the next question. An electric bulb is designed to operate at 12 volts DC. There is an electric bulb, 12 volts DC. It is designed to operate.
If the bulb is connected to an AC source, gives normal brightness, what should be the peak value? ఏసీ సోర్స్ అదే బల్బ్ ఏసీ సోర్స్ కనెక్ట్ చేశాడు, సేమ్ బ్రైట్నెస్ వస్తుంది. అంటే దీని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ 12 volts అవ్వాలి. 12 volts. ఇప్పుడు మనం ఆర్ఎంఎస్ వాల్యూస్ దగ్గర తీసుకునేది ఏసీలోని, మరి దానికి ఒక పీక్ వాల్యూ అడిగాడు. అంటే మనకి ఆర్ఎంఎస్ వాల్యూ V0/√2 కదా, V0 అడుగుతున్నాడు. V0 is nothing but 12√2. Okay, it is almost 17 volts. Okay, this is the question, right? Next one more question. A lamp consumes, another question, a lamp consumes 50% of the peak power in an AC circuit. What is the phase difference between applied voltage and circuit current? Okay, ఇది E0/√2 into I0/√2. ఇది పీక్ కరెంట్ అమ్మా, that is the peak current. అంటే cos phi is 1. ఓకే, ఇందులోని హాఫ్ ద పీక్ కరెంట్ కన్జ్యూమ్ అవుతుంది. సో వాట్ ఈస్ phi అని అడుగుతున్నాడు. మామూలుగా పవర్ ఫార్ములా అంటే E0/√2 into I0/√2 into cos phi. పీక్ పవర్ లో హాఫ్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ అని అడుగుతున్నాడు. అంటే రెండు ఎలాగో క్యాన్సిల్ అవుతున్నాయి మనకి. cos phi ఏమో హాఫ్ వస్తుంది, అంటే phi is 60 degrees. వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ ఈఎంఎఫ్? 60 degrees అని చెప్పాలి. ఓకే, π/3 అని ఇచ్చాడు ఆన్సర్, π/3. నెక్స్ట్ ఒక constant voltage at different frequencies applied across a capacitance as shown in the figure. Which of the following graphs correctly depicts the variation of frequency with current with frequency? అంటే కెపాసిటర్ ఉంది, ఇక్కడ ఏసీ సోర్స్ ఉంది. ఏసీ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మారుస్తున్నాడు. కరెంట్ అంటే ఏంటమ్మా? ఈఎంఎఫ్ డివైడ్ బై 1/ωc కదా. అంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు E into ωc వస్తుంది. అంటే కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ వస్తుంది ఇక్కడ. అంటే ప్యూర్ కెపాసిటర్ ఇలా వస్తుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అంటే ఏ గ్రాఫ్ వస్తుందమ్మా? You will get the straight line graph. Okay, so next question. We'll have few more questions. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద క్వశ్చన్. There is a graph and one graph is like this. On the y-axis we have the reactance and frequency on the x-axis, and this is a curve given here, D, and this is A, and this is C, and this curve is given as B. Okay, now he is asking which of the plots may represent the LC combination. LC combination ఇది అవుతుంది, D అవుతుంది. This is the LC combination. ఓకే, LC కాంబినేషన్ లో 1/ωc ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు పాజిటివ్ ఉంటుంది రియాక్టెన్స్. ఒకవేళ ωL ఎక్కువ ఉంటే దట్ రియాక్టెన్స్, నెట్ రియాక్టెన్స్ అంటే ఇలా రాస్తాం, మోడ్యులస్ ఆఫ్ ఇలా రాస్తాం, నెట్ రియాక్టెన్స్. 1/ωc ఎక్కువైతే రియాక్టెన్స్ పాజిటివ్ అని చెప్తాం కదా. కెపాసిటర్ దగ్గర కరెంట్ అనేది π/2 లీడ్ అవుతుంది. ఓకే, π/2 లీడ్ అవుతుంది. అండ్ ωL వచ్చేసరికి ఇండక్టెన్స్ విషయానికి వస్తే లాగింగ్ ఉంటుంది, అంటే నెగిటివ్. దిస్ కర్వ్ ఇండికేట్స్ ద
ఇది ఎల్సి సర్క్యూట్, బోత్ ఉన్నాయి, రెండు ఉన్నాయి, ఎల్ ఉంది, సి కూడా ఉంది సర్క్యూట్ లో. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ రెండు గ్రాఫ్స్ ఇచ్చాడు. ఒక గ్రాఫ్ ది రియాక్టెన్స్ విత్ ఫ్రీక్వెన్సీ ఇలా మారుతుంది. రియాక్టెన్స్ విత్ ఫ్రీక్వెన్సీ, ఇది ఏ గ్రాఫ్? ఇది ప్యూర్ కెపాసిటర్. ఇది కెపాసిటర్ అన్నమాట. కెపాసిటర్ లో ఇలాగే కదా ఉంటుంది. రియాక్టెన్స్ ఈజ్ 1/ωc కదా. ఒమేగా అంటే అందులో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే పారాబోలిక్ వస్తుంది, దాన్ని ఏమంటారు, హైపర్బోలిక్ వస్తుంది. అండ్ రియాక్టెన్స్ కి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ ఇలా ఇస్తే అది ఎల్ ఉందని, ఇన్ దట్ ఇండక్టర్ ఇస్ దేర్. ఇక్కడ ఏముంది, కెపాసిటర్ ఉంది. అంటే మనకు తెలుసు కదా, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఇంటూ ఒమేగా ఎల్ అంటే ఎక్స్ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ వస్తుంది కదా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ద గ్రాఫ్ విల్ బి పాసింగ్ త్రూ ఆరిజిన్. అర్థమవుతుందా? జస్ట్ ఐ విల్ ఎరేజ్ దిస్. మహాగణపతి ఎరేజ్ చేయనా? Next, little tough problem. We will do little tough problem. The calculation tough ఉంటుంది. An AC source having angular frequency omega is fed across a resistor and a capacitor in series. Current is I. I is equal to E divided by root over R square plus 1/ωc whole square. ఇంతే కదా. తర్వాత ఫ్రీక్వెన్సీ ఏం చేశాడంటే ఒమేగా బదులు ω/3 పెట్టాడు. ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ ఫౌండ్ టు బి హాఫ్డ్. అంటే ఫ్రీక్వెన్సీ 1/3 చేశాడే. 1/ωc కదా ఇది. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? by maintaining the same voltage. అంటే ఇక్కడ E అని రాసాం, ఇక్కడ కూడా E అని రాసాం, సేమ్ వోల్టేజ్. Calculate the ratio of reactance to the resistance at the original frequency. అంటే ఇది అడుగుతున్నాడమ్మా. Calculate the ratio of reactance to the resistance at the original frequency. He is asking this. Answer √3/5 ఇచ్చాడు. Let us see whether this calculation is tough or not. Okay, I have to find this. Reactance ki resistance ki ratio కట్టమంటున్నాడు. So this is the answer. Okay, ఏం చేద్దాం? 1/ωc రెండు డివైడ్ చేద్దాం. I క్యాన్సిల్ అయిపోతాయి. Dividing both the equations, the one equation 2 అన్నాం. Dividing 1 and 2. Dividing 1 and 2, what we have here, 2 వస్తుంది ఇటు పక్క. ఇది డినామినేటర్ పైకి వెళ్తుంది. √R² plus 9/ω² c² divided by √R² plus 1/ω² c². స్క్వేర్ చేద్దాం రెండు వైపులా. అంటే 4 into 4R² plus 4/ω² c² is equal to R² plus 9 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశానే. ఓకే, ఈ టర్మ్ అవతల పక్క, ఆ టర్మ్ అవతల పక్క తీసుకుందాం. 3R² is equal to 5/ω² c². R² కింద తీసుకొద్దాం, ఈ 5 ఇటు పక్క తీసుకొద్దాం. 3/5 is equal to 1/ωc whole square divided by R². అంటే ఇది కావాలి కదా మనకి, 1/ωc divided by R కావాలి. అంటే ఏమొస్తుంది, √3/5 అయినా. సో దిస్ క్యాలిక్యులేషన్ ఇస్ ఓకే. ఓకే, అంటే మనం ఏం కనుక్కోవాలో క్వశ్చన్ లో ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. బట్ ఫస్ట్ రైట్ what is the data given to us and what are the formulas we have. Okay, that we have to write. Okay, just note down this. I will have some more H2O.
1 minute. Next, one more problem we will do. This you understood na? Pause cheskoni note cheskondi. Right, you understood the question it seems, huh? And in the next question, an inductor coil and a capacitor and an AC source are connected in series. RMS voltage ఎంత ఇచ్చాడంటే 24 volts ఇచ్చాడు. Okay, when the frequency of the source is varied, frequency of the source మార్చాడు, the maximum current is 6 amperes. 6 amperes, maximum current 6 amperes వచ్చింది. 6 is equal అంటే ఈ కాయిల్లో కొంత రెసిస్టెన్స్ ఉందన్నమాట. అంటే 24 డివైడ్ బై ఆర్ వస్తుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే ఒమేగా, అంటే ఒమేగా ఎల్ 1/ωc సేమ్ అవుతుంది. అప్పుడే కదా మాక్సిమం కరెంట్ పాస్ అయ్యేది. మాక్సిమం కరెంట్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. అంటే ఆర్ ఎంత వచ్చింది? 24/6 అంటే ఎంతమ్మా? 4 ohms. దీనికి రెసిస్టెన్స్ 4 ohms ఉంది, దీనికి ఇండక్టెన్స్ ఎల్ అన్నాం, ఇది కెపాసిటెన్స్ సి. ఇప్పుడు ఏంటంటే, if the inductor coil is connected to a 12 volts battery and internal resistance, ఇప్పుడు ఈ కాయిల్ ఏం చేశాడంటే 12 volts DC బ్యాటరీ కనెక్ట్ చేశాడు అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 4 ohms. దీనికి ఆల్రెడీ ఇంకా కాన్స్టెంట్ కరెంట్, DC అంటే కాన్స్టెంట్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా, కాన్స్టెంట్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఒమేగా ఎల్ ఉండదు, అదవుతుంది. ఓన్లీ రెసిస్టెన్స్ ఒక రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇందాక కట్టాం, 4 ohms వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఎంత? వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్? కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ ఇది. ఇట్ విల్ నాట్ అపోజ్ ద, ఇక్కడ చేంజ్ ఇన్ కరెంట్ ఏం లేదు. ఓకే, అంటే 12 డివైడెడ్ బై 4 ప్లస్ 4 ఎంత? 8. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 3/2, 1.5 amperes. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. జస్ట్ నోట్ ఇట్ డౌన్. Next we have one passage question. Okay, a resistor and a capacitor is connected to a resistor and a capacitor. Okay, it's connected to a 200 volt supply and 50 hertz frequency. Okay, the current in the circuit is 2 amperes. Current 2 amperes undi. If the power consumed is 100 watts. Power is 100 watts. What is the first question? Let us see what is the first question. The resistance in the circuit is resistance in the second question. What is the capacitive reactance? So 1/ωc adugutunnadu. Third question ఏంటంటే what is the capacitance in the circuit? C అడుగుతున్నాడు. C he is asking. So what is the current? Current formula ఏంటి ఇక్కడ చెప్పండి. Current is 200 divided by root over r square plus 1/ωc whole square. Okay, that is the current. అంటే r square plus 1/ωc whole square is nothing but you are getting 100. Root ఉంది. తర్వాత పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఈజ్ VRMS, ఇది RMS వోల్టేజ్ ఇంటూ IRMS. అదే IRMS 2. ఏమి ఇవ్వకపోతే RMS వాల్యూస్ అని తీసుకోవాలి, పీక్ వాల్యూ కాదు ఇది. IRMS ఇంటూ IRMS ఇంటూ cos phi అంటే R/Z కదా. Z మనకి 100 వచ్చింది, ఇది Z కదా. ఇది ఇక్కడ 0 క్యాన్సిల్ అయ్యాయి, అంటే మనకి ఎంత వస్తుంది? R ఈజ్ ఈక్వల్ టు 100/4, 25 ohms అమ్మా.
సో ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 25 ohms. ఇది 25 వచ్చిందంటే 1/ωc వచ్చినట్టే కదా. 1/ωc is nothing but 1/ωc whole square ఎంత వస్తుంది? 10,000 minus 625. ఓకే, అండ్ 1/ωc క్యాలిక్యులేట్ చేస్తే మీకు √125 into 7500. He said it like this. This answer is 1/ωc is √125 into 7500. ఒకసారి చెక్ చేయండి ఆన్సర్. మెథడ్ అర్థమైంది కదా. ఆల్రెడీ ఆర్ వచ్చింది కాబట్టి 1/ωc కట్టాలి. ఇక్కడ నుంచి సి కట్టేయగలరా? సి ఈజ్ నథింగ్ బట్ 1 ఇది వేయాలి, √125 into 75 ఇంటూ ఒమేగా కదా. ఒమేగా ఎంత? 100π. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. There is a cell of EMF, there is an alternating source of EMF 200 volts and its frequency is 50 hertz. Okay, and how much current is flowing in the circuit? 2 ampere current is flowing in the circuit. Current ilage kada rasedi. We'll write the current like this. Power ante VRMS into IRMS into cos phi. అక్కడ నుంచి cos phi అంటే R/Z కదా, ఈ Z కదా, మరి దిస్ ఇస్ Z ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశానే. చెప్పండి పవర్ ఫార్ములా ఏంటి? VRMS అంటే ఏమి ఇవ్వకపోతే RMS వాల్యూస్ అని తీసుకోవాలి. ఇది 200, ఇది పీక్ వాల్యూ కాదు, RMS వాల్యూ. 200 into 2 into cos phi. cos phi అంటే R/Z, ఇది Z. ఇది Z అంటే ఏంటి? ఇంపిడెన్స్. అర్థమవుతుందా? ఇక్కడ 1/ωc వచ్చింది. 1/ωc వస్తే సి వచ్చినట్టే కదా. ఒమేగా అంటే 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ అమ్మ, 100π వస్తుంది ఇక్కడ. ఎరేజ్ చేయనా? ఇంకా లాస్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. Tomorrow I will teach you about quality factor in an resonance LCR circuit. Okay? తర్వాత right, this is the question. There is an AC source of voltage ఎలా మారుతుందంటే 20 cos 2000 t ఇచ్చాడు. 20 cos 2000 t. ఇక్కడ 5 millihenry and this is 4 ohms. This is 50 microfarad capacitor and here there is a resistance of 6 ohms and here is the ammeter and ఇక్కడ మనకి ఒక వోల్ట్ మీటర్ కూడా కనెక్ట్ చేశాడు. Okay, what are the readings in the ammeter and voltmeter? Ammeter and voltmeter reading. Ammeter reading enta, voltmeter reading enta? These are the questions. Ammeter reading 1.4 amperes అని ఇచ్చాడు. Voltmeter reading 5.6 amperes, 5.6 volts. These are the answers. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఒమేగా ఎల్ ఎంతో చూద్దాం. ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. ఒమేగా ఎల్ అంటే ఏంటి? ఇండక్టివ్ రియాక్టెన్స్. ఒమేగా ఎంత? 2000 కదా. 2000 ఇంటూ ఎల్. ఎల్ ఎంతమ్మా? 5 into 10⁻³ 5 into 10⁻³. 10⁻³ క్యాన్సిల్ అయింది, 10 వచ్చింది ఒమేగా ఎల్. ఓకే, తర్వాత 1/ωc చూద్దాం. 10 ohms. 1/ωc చూద్దాం. 1/ωc is 1/10
2000 ఒమేగా అంటే 2000 కదా, సి అంటే 50 into 10 power minus 6, ఈ 10 power minus 6 పైకి వెళ్తుంది, 1000 into 1000 అని రాద్దామే, 10 power 6 ని 10 power minus 6 పైకి వెళ్తే 10 power 6 కదా, ఈ రెండు క్యాన్సిల్ అయింది. ఇక్కడ 100 ఉంది పైన, అంటే 1000 ఉంది, అంటే ఇక్కడ 10 మిగులుతుంది. అంటే ఒమేగా ఎల్ 1/ωc సేమ్ వచ్చిందమ్మా. అంటే కరెంట్ ఏమవుతుంది, ఈఎంఎఫ్ పీక్ ఈఎంఎఫ్ కదా ఇది. అంటే నాకు ఫస్ట్ పీక్ ఈఎంఎఫ్ కడతాను, I0 కడతాను. పీక్ ఈఎంఎఫ్ అంటే 20 డివైడెడ్ బై పీక్ వోల్టేజ్ డివైడెడ్ బై ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ లో ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి, ఎలాగో క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే టోటల్ రెసిస్టెన్స్ వేసేయాలి. రెసిస్టెన్స్ 10 కదా. ఇది పీక్ కరెంట్ అమ్మా. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత అవుతుంది అప్పుడు, డివైడెడ్ బై √2 చేయాలి కదా. అంటే ఎంత, 1.4 amperes. అర్థమైందా? తర్వాత వాట్ వి వాంట్ ఈస్ వోల్ట్ మీటర్ రీడింగ్. వోల్ట్ మీటర్ రీడింగ్ అంటే ఇక్కడ రీడింగ్ అంటే కరెంట్ ఇంటూ ఈ 4 చేసే, ఈ రెండు ఎలాగో క్యాన్సిల్ అవుతున్నాయి కదా, అదవుతుందా. వోల్ట్ మీటర్ రీడింగ్ ఇస్ కరెంట్ ఎంత, 1.4 ఇంటూ ఇది చేయాలి. ఓకే, 5.6 volts. ఓకే, just note it down. Hope you enjoyed the class. We'll do more and more problems tomorrow. Share this video to your friends. Bye. Take care.